హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ సిటీ ట్రావెలర్కి వెల్కమ్. మనం ఈరోజు ఎక్కడున్నామంటే అత్యంత పవిత్రమైన అయోధ్య రామ మందిర్ దగ్గర ఉన్నాం. ఇది వైజాగ్ బీచ్లో స్థాపించారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు? ఎందుకు వచ్చారు ఎక్కడికి? రామ మందిరం చూడడానికి వచ్చావా? చూసావా మరి? ఎలా ఉంది? బాగుందా? నీకేం కనిపించింది రామ మందిర్లో? ఏ దేవుడు? రాముడి గారు బాగున్నారా? బాగున్నారు. ఎవరెవరు వచ్చారు? నేను, డాడీ, అమ్మ, అక్క. దేని మీద వచ్చారు? బండి మీద. మీరు ఇప్పుడు అయోధ్య వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన విశాఖ బీచ్ రోడ్డు పైన 91 అడుగుల రామాలయం అందరినీ ఆకర్షిస్తుంది. వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గరలోనే వైఎంసీ పార్క్ దగ్గర గరుడ గ్రూప్ అనే సంస్థ మన రామ్ మందిరాన్ని అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడింది. ఈ ఆలయం మొత్తం 91 అడుగుల ఎత్తు, 5 అంతస్తుల డిజైను, సాయంత్రం సమయం లైటింగ్తో మెరిసిపోతుంది. ఇది ఆధ్యాత్మిక అనుభూతికి మారుపేరుగా నిలిచింది ఈ స్థలం. ఇప్పుడు కేవలం ఆలయం మాత్రమే కాదు, రాముడి జీవితంలో ఘట్టాలు, శిల్పాలు, మత్స్యంటి స్టాల్స్, స్మృతి చిహ్నాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అందులో బలరాముడి విగ్రహం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడ ఏంటంటే లోపలికి వెళ్ళడానికి ప్రవేశ ఫీజు కేవలం 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. వీకెండ్ రాత్రిపూట 10 గంటల వరకు ఉండొచ్చు. ఇక్కడ రాత్రిపూట లైటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మ్యాక్సిమం వెళ్ళేవాళ్ళు నైట్ వెళ్ళండి, కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో చూసుకొని వెళ్ళండి. నైట్ టైం వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది ఒక మాయాజాలంలా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా కట్టారు. ఇవి మాత్రం మిస్ అవ్వకండి. వైజాగ్లో ఉన్న వాళ్ళు కానీ, వైజాగ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది. అక్కడ ఏ విధంగా అయోధ్య రామ మందిర్లో ఏ విధంగా రామ మందిరం కట్టారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా అద్భుతంగా కట్టారు. నిజంగా ఆ పిల్లర్స్ సెట్టింగ్ కానీ, ఆ డిజైనింగ్ కానీ, అసలు ఒరిజినల్ రామ మందిరం ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఇక్కడ కూడా అదే రామ మందిరాన్ని తయారు చేసి, నిజంగా విశాఖ వాసులు ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నట్టున్నారు. ఇలాంటి రామ మందిరం ఇక్కడ సెట్ చేసి మనం అయోధ్య వెళ్ళవలసిన అవసరం లేకుండా చేసినట్టు అనిపించింది. ఆ దేవుని కరుణించి నిజంగా ఇదే రామ మందిరాన్ని పర్మనెంట్ చేస్తే విశాఖకి అదొక రూపురేఖలే మారిపోవచ్చు అని అనుకుంటున్నాను. అంతా రాముని దయ ఉన్నదో లేదో చూడాలి ఒకసారి. బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఈ సెట్ని చూస్తే నాకే మతిపోయింది. వెళ్ళి చూడవలసిన ప్లేస్ అయితే మాత్రం విశాఖలో ఒక అద్భుతం సృష్టించారంటే మాత్రం ఇది మాత్రమే ప్రస్తుతానికి. అసలు ఆ పిల్లర్స్ కానీ, ఎక్కడెక్కడ పిల్లర్స్ కానీ, ఆ పిల్లర్స్ పైన ఆర్ట్ కానీ, నిజంగా ఒరిజినల్ రామ మందిరం ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే, పెద్ద తేడా కూడా ఏమీ లేకుండా నిజంగా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. ఎంత బాగుందంటే నిజంగా నా కళ్ళ 2 కళ్ళు నాకు అయితే సరిపోలేదు, అంత అద్భుతంగా క్రియేట్ చేశారు. ప్రతి వాల్ టెక్స్చరు, ప్రతిదీ కూడా చాలా నీట్గా దగ్గరుండి ఏదో రాముడే చెక్కించుకున్నాడు అన్న టైప్లో చెక్కారు. ఇది ప్రొఫెషనల్గా అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ టైంలోని మన విశాఖపట్నం బీచ్ నడి రోడ్డులో, అది నడి ఒడ్డున అయోధ్య రామ మందిర్ని నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇది నాకు తెలిసి కొద్ది రోజులే ఉంచుతారు అనుకుంటా ఈ సెట్ కూడా. ఎందుకంటే చాలా వరకు అంతా, ఎందుకంటే బీచ్ రోడ్ కదా, కొద్ది రోజులే ఈ సెట్ ఉండొచ్చు. చాలా పవిత్రంగా నిర్మించారు ఈ అయోధ్య రామ మందిరాన్ని. ఒక్కసారి రామ మందిరాన్ని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ రామ మందిరం మాత్రం చాలా అద్భుతంగా కట్టారు. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ తీసుకున్నారు. చాలా అద్భుతంగా కట్టారు. మళ్ళీ మన విశాఖపట్నంలో ఈ అద్భుతాన్ని చూడగలమో లేదో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే చాలా అద్భుతంగా ఉంది. ఒక మేబీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ అనుకుంటా తీసేస్తున్నారు అనుకుంటాను ఇది. ఎందుకంటే ఆ రామ మందిరానికి నిదర్శనంగా ఉండాలి, కనీసం అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చిన రాముడిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఈ రామ మందిరాన్ని కట్టారు. దానికోసం ఈ వ్లాగింగ్.
ఇది అయిపోయినా సరే ఈ బ్లాగ్ మాత్రం అలా ఉండిపోద్ది, సెట్ పోయినా సరే. అందుకోసం మీరు నా సబ్స్క్రైబర్స్ ఇలాంటి ఆధ్యాత్మిక శిల్పకళా ప్రదర్శన మీరు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.